ఏపీ రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు చెల్ల జగన్ శుక్రవారం బొడ్డవరంలో నిర్వాసితులతో మాట్లాడుతూ జిందాల్ కంపెనీ కోసం భూములు తీసుకున్నప్పటికీ కంపెనీ నిర్మాణం జరగకపోతే ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలన్నారు. సేకరించిన భూమిని ఇతరులకు అమ్మడం జరిగితే నిర్వాసితులు అంగీకరించారని హెచ్చరించారు. 126 రోజులుగా భూమి ఇచ్చి కంపెనీ నిర్మాణం జరగకపోవడం కారణంగా నిర్వాసితులు వివిధ రూపాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని, కంపెనీ వాటా, ఉద్యోగాలు, ఉపాధి అందిస్తే మాత్రమే భూమి అంగీకరించినట్టు తెలిపారు. సిగ్గుసేటు జందాల్ నిర్వాసితులు మేము సర్వం కోల్పోయాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గోడు వినిపించేందుకు రోడ్డు మీదకి వచ్చిన పోలీసులతో నిర్బంధించడం మరీ సిగ్గుసేటు. ఈరోజు మనం పేపర్లో చూస్తుంటే వచ్చే నెలలో ఎంఎస్ఎంఎల్ పార్కు ప్రారంభం చేస్తారని చెప్పేసి చూసాయిగా అటానికి చెప్పి రాశారు. మేము ఇప్పటికి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా దగ్గర ఏదైతే భూమి సేకరించారో, ఏ పేరు మీద అయితే సేకరించారో జిందాల్ కంపెనీ కడతామని చెప్పేసి, జిందాల్ కంపెనీ కడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీ అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పి, కంపెనీలో వాటా ఉంటుందని చెప్పి ఆ రోజు భూమి తీసుకొని ఈరోజేమో భూమి ఇచ్చిన నిర్వాసితులను పక్కకి తోసి పక్కకి నెట్టి ఇతర పారిశ్రామికవేత్తలకి, డబ్బులు ఉన్న అసాములకి ఈ భూమి మళ్ళీ అమ్మకాన్ని పెట్టేందుకే ఆ ముహూర్తం అని చెప్పేసి మేము అంటున్నాం. ఆ ముహూర్తం పెట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత సైట్లు వేసి అమ్మకానికి సిద్ధం అవుతూ ఉండడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు ఏదైతే ఆ రోజు జిందాల్ కంపెనీ కడతామన్నారో, ఎప్పటికైనా సరే జిందాల్ కంపెనీ కట్టి భూమి నిర్లక్ష్యంగా చూడటం సిగ్గుసేటు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో